గత ప్రభుత్వ హయాంలో టీటీడీ పరకామణిలో జరిగిన అవినీతిపై రాజీ కుదుర్చుకున్నారని టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి మండిపడ్డారు. గత ప్రభుత్వంలో భక్తుల వస్తువులను రక్షణ లేకుండా పోయిందని భానుప్రకాష్ రెడ్డి అన్నారు. భక్తులకు అందజేసిన వస్తువులకు సంబంధించిన రికార్డులు లేవని భానుప్రకాష్ ఫైర్ అయ్యారు. శివశంకర్ అనే అధికారిపైన ఆరోపణలు నిరూపణ అయినా చర్యలు తీసుకోలేదన్నారు. పరకామణిలో ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ను ఎందుకు నాశనం చేశారని భానుప్రకాష్ రెడ్డి ప్రశ్నించారు. టీటీడీలో జరిగిన అక్రమాలపై సీఎం దృష్టికి తీసుకెళ్తామని భానుప్రకాష్ రెడ్డి స్పష్టం చేశారు. భగవంతుడికి కాపలాదారుడిగా అంటే టీటీడీ బోర్డు మెంబర్ అంటే స్వామివారి ఆస్తులకి కస్టోడియన్స్, స్వామివారి ఆస్తులకి కాపలాదారులు. అక్కడ ఏం జరిగినా గతంలో ఏం జరిగినా దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. అసలు తిరుమల తిరుపతి దేవస్థానాల లేకపోతే గతంలో 2019 నుంచి 2024 వరకు వైసీపీ ఎస్టేటా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. తిరుమల తిరుపతి దేవస్థానాలని వైసీపీ పార్టీ తన సొంత ఎస్టేట్గా మార్చుకునేది మిత్రులారు. ఇది చాలా దారుణమైన విషయం. నియమ నిబంధనలకు వ్యతిరేకంగా తిరుమల తిరుపతి దేవస్థానాల్లో ఇష్టానుసారంగా ప్యారలల్ కోర్టు, దెర్ వాజ్ నో రికార్డ్ రిజిస్టర్స్ and they are misusing that articles, items, some given to the pilgrims, కొన్ని భక్తులకు ఇచ్చారు and remaining one taken by the officer. అధికారులు తీసుకునేసారు మిత్రులారా. అక్కడ నుండి ఏం జరుగుతుంది కొండ మీద, ఏం జరిగింది కొండ మీద? అప్పుడు నుండి అధికారులు నిద్రపోతున్నారా? శివశంకర్ మీద అభియోగాలు నిరూపణ అయ్యాయి. ఏం చేయాలి ఆయన్ని? మామూలుగా లడ్డు ఒక బ్లాక్ మార్కెట్లో 10 లడ్డులు అమ్మితే, 2 రూమ్లు బ్లాక్లు అమ్మితే, టికెట్లు బ్లాక్లు అమ్మితే ఇమీడియట్గా వాళ్ళని కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ పెట్టి మేజిస్ట్రేట్ ముందు పెట్టి రిమాండింగ్ పంపిస్తారు కదా. మీరు ఎందుకు ఈయన వదిలేశారు? దీనివల్ల మీకు ఉపయోగం ఏం జరిగింది? ఈ కమాండ్ కంట్రోల్లో ఉన్నటువంటి ఈయన వల్ల ఏం ఉపయోగం జరిగిందంటే 2023లో పరకామణిలో జరిగినటువంటి అవకతవకల్లో దానికి సంబంధించి వీడియో విజువల్స్ అన్ని ఎరేజ్ అయిపోయాయి. దోపిడీ చేసుకున్నారు కొందరు, మిత్రులారా. ఎందుకు వారి మీద చర్యలు తీసుకోలేదు? ఎందుకు వారిని ఇలా తూతూ మంత్రంగా వదిలేశారు? ఆ రవికుమార్ విషయంలో అయినా కానీ ఈ విషయంలో అయినా సరే దానికి దీనికి కనెక్షన్ ఉందని చెప్పి నేను భావిస్తున్నా. ఆ రికార్డులు ఏమైనాయి? మా ఎన్డీఏ కూటమి నన్ను